హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. గుంటూరు ప్రాంతాల ప్రజలకి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. గుంటూరు రైల్వే యార్డ్ ని అభివృద్ధి చేయడానికి మొత్తం 125 కోట్ల వరకు కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో గుంటూరు రైల్వే స్టేషన్ కూడా ఒకటి. గుంటూరు రైల్వే స్టేషన్ నుండి నిత్యం ప్రయాణించే రైళ్ల యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ గుంటూరు యార్డ్ విషయానికి వస్తే ఈ రైల్వే స్టేషన్ లో ప్రస్తుతానికి 7 ప్లాట్ఫామ్లు అనేవి సేవలు అనేవి అందిస్తున్నాయి. దాంట్లో 1, 2, 4 ఈ ప్లాట్ఫామ్లు మాత్రమే 24 బోగీలను నిలపడానికి వీలుగా ఉంటాయి. మిగతా ప్లాట్ఫామ్లు అనేవి 24 కోచ్లతోటి వచ్చే రైళ్లని మిగతా ప్లాట్ఫామ్ల మీద నిలపడం అనేది కష్టతరం అవుతుంది. అలాగే ఇక్కడ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ అనేది పెరగనుంది. ఈ ప్లాట్ఫామ్ యొక్క పొడవు అనేది పెరిగితే ఇక్కడ 24 కోచ్లతోటి ప్రయాణించే రైళ్లని ఈజీగా నిలపవచ్చు. దీనివల్ల 1, 2, 4 ఈ ప్లాట్ఫామ్లు అనేవి ఖాళీ అయ్యాకే మిగతా ట్రైన్స్ ని తీసుకోకుండా ఇవి ప్లాట్ఫామ్ మీద ఉండగానే మిగతా రైళ్లకి కూడా సిగ్నల్ ఇచ్చి స్టేషన్ లోకి తీసుకోవడానికి వీలనేది కలుగుతుంది. కొత్తగా 8వ ప్లాట్ఫామ్ ని కూడా నిర్మిస్తున్నారు. ఈ పనులనేవి దాదాపుగా పూర్తి కావచ్చాయి. గుంటూరు రైల్వే స్టేషన్ ఇప్పటికీ కూడా పురాతన కాలం లాంటి సిగ్నలింగ్ వ్యవస్థని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ సిగ్నలింగ్ వ్యవస్థని ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థగా మారనున్నారు. ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది అందుబాటులోకి వస్తే రైల్వే స్టేషన్ లోకి వచ్చే రైళ్లకి సిగ్నలింగ్ వ్యవస్థ అనేది చాలా వేగం అనేది పెరుగుతుంది. దీనివల్ల ఈ ప్రాంతాల గుండా ప్రయాణించే రైళ్లు అనేవి చాలా ఈజీగా గుంటూరు రైల్వే స్టేషన్ లోకి రావడం అలాగే వెళ్లడం జరుగుతుంది. అలాగే ఈ రైల్వే స్టేషన్ కి టర్మినేట్ అయి ఈ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం అవ్వడానికి మధ్యలో టైం ఉన్న రైళ్లని నిలిపి ఉంచడానికి 2 రైల్వే లైన్లని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సౌకర్యం అనేది లేనందున నల్లపాడు, సిరిపురం స్టేషన్ లో వాటిని నిలిపి ఉంచడం జరుగుతుంది. స్టేషన్ లోని ప్రధాన మార్గం నుంచి లూప్ లైన్ వరకు పాయింట్స్ క్రాసింగ్స్ ను మార్చనున్నారు. గుంటూరు నుంచి కెన్నాల్ అలాగే తెనాలి మార్గం వైపు వెళ్లే రైళ్లకి ఒకేసారి 2 రైళ్లు అనేవి వెళ్లే విధంగా ఇక్కడ చర్యలు అనేవి తీసుకోనున్నారు. ఇదివరకు ఈ రైల్వే స్టేషన్ అనేది అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి అనేది చెందుతుంది. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని పనులు అనేవి యార్డ్ డెవలప్మెంట్ పనుల కింద వీటిని ఆధునీకరణ అనేది చేయనున్నారు. ఎట్టకేలకు ఈ పనులకి అనుమతి అనేది వచ్చింది. అలాగే 125 కోట్లు అనేవి మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ తొందరలోనే టెండర్స్ ని పిలిచి ఇక్కడ పనులు అనేవి ప్రారంభించే అవకాశం అనేది ఉంది. ఒకసారి ఈ పనులు అనేవి కంప్లీట్ అయితే గుంటూరు రైల్వే స్టేషన్ నుండి ప్రయాణించే రైళ్లకి సిగ్నలింగ్ సమస్య అనేది ఉండదు. అలాగే గుంటూరుకి మరికొన్ని రైళ్లు అనేవి పెంచినా ఇక్కడ ఆ రైళ్ల యొక్క అవసరాలు అనేవి ఈ యాడ్ డెవలప్మెంట్ లో భాగంగా అందుబాటులోకి వచ్చే సదుపాయాలతోటి ప్రజలకి వేగమైన రవాణా అలాగే అవసరాలకి తగ్గట్టుగా రైళ్లని గుంటూరు రైల్వే స్టేషన్ నుండి నడపవచ్చు. ఇవన్నీ చూసుకుంటే గుంటూరు రైల్వే స్టేషన్ అనేది త్వరలోనే అభివృద్ధి అనేది చెందబోతుంది. ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు.